నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో భక్తుల కోలాహలం, బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. విద్యార్థిని కష్టాలు చూసి చెల్లించిన ఎమ్మెల్యే ఎరపతినేని, బీటెక్ విద్యార్థిని నాగమల్లేశ్వరికి అపన్న హస్తం. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో తప్పిన పెను ప్రమాదం, వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన రైతులు. ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభలను బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమే తుది నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశాలను సుమారు 4-5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సమావేశాల్లో చర్చించడంతో పాటు వివిధ బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా భాగ్యనగరం బోనమెత్తింది. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో నగరమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ ప్రియాంక అలా అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనాన్ని సమర్పించారు. అలాగే సింహవాహిని అమ్మవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు అమరపేట మహంకాళి దేవాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకుంటున్నారు. అమరపేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని కిషన్ రెడ్డి అమ్మవారిని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెలో నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర నుంచి మాధవనగర్లోని సుగుణ గార్డెన్స్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని జనసేన పార్టీ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తెలిపారు. జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తామన్నారు. తెలంగాణలోని ప్రతి సమస్యను ప్రజల ముందుకు వెళ్లి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు. కొంచెం ఎందుకంటే ఈ వెహికల్ కూడా వస్తుంది. ఈ వెహికల్ కూడా కవర్ అవుతుంది. జరిగిన తప్పులు అడగడానికి సమయం వచ్చింది. జన సైనికుడి పవర్ ఏంటో నిరూపించే సమయం వచ్చింది. ఇంకా కామ్గా ఉండకండి. నిజామాబాద్ నుంచే మన గొంతు, మన గలం గట్టిగా వినిపించడం మొదలుపెట్టండి. నిజామాబాద్ లో మంచిగా గోదావరి కలుస్తుంది. గోదావరి ప్రవాహంగా ఉంటుంది, ఎవరు ఆపలేరు. అలాగే నిజామాబాద్ గడ్డ మీద ఉన్న మీ గలాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీరు చాలా కష్టపడ్డారు పార్టీకి. ఇప్పటిదాకా చాలా అంటే మిగతా పార్టీల నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ అరే మీరు వేరే పార్టీలో కలిసిన మీకు ఫ్యూచర్ ఉంటుంది అనొచ్చు. కానీ దాన్ని కూడా మీరు అడ్డుండి కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటిదాకా చాలా కష్టపడ్డారు. కానీ ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. ఎక్కడి దాకా అంటే తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చేదాకా, జనసేన నడిచేదాకా. అది ఎల్లప్పుడూ మామూలుగా మిమ్మల్ని చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు కదా, అసలు జనసేన ఎందుకు అని. జనసేన తెలంగాణలో ఎందుకని అడిగితే ఒకటే మాట చెప్పండి. ఒక సామాన్యుడి గొంతు గట్టిగా వినిపించడానికే జనసేన వస్తుందని చెప్పండి. అది తీసుకెళ్ళడానికే జనసేన నాయకులుగా మేము ఉన్నామని చెప్పండి. మా పదవులు కాదు, పదవుల గురించి కళ్యాణ్ గారు ఎప్పుడు ఆశపడలేదు. ఆయన ప్రజల మంచి కోసమే ఆలోచిస్తారు. అలాగే జనసేన ఇక్కడ కూడా పోటీ చేసినా, గెలిచినా, ఓడినా పదవుల కోసం కాదు, ప్రజల కోసం ముందుకెళ్తారు. అది జన సైనికుడి ధైర్యం, బలం అని చెప్పండి. మీరు ఒకటే, నేను ఈరోజు సమయం అంతగా లేదు, మీ అందరికీ ఎవరే చెప్పాలనుకున్నాను. జన సైనికులకి, ఇక్కడికి వచ్చేసిన వీర మహిళలకి
తిరుపతిలో నిర్వహిస్తున్న క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో 2026ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో సుమారు 13,500 మంది డెవలపర్లు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు క్రెడా అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ ఉంటున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు అవుతాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవ్వటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మనం సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు అని వారు ఒక గైడ్ చేసి వారితో డిస్కస్ చేసి వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయమంటే నేను అనేక దఫాలతో డిస్కస్ చేయడం జరిగింది. లడాయి ఎవరైతే ఉండారో ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ వాళ్ళతో అనేక దఫాలు డిస్కస్ చేసి అదేవిధంగా మా అధికారులని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అర్బన్ అథారిటీ ఎలా ఉంది స్టడీ చేసి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కమిటీలు వేసి సైంటిఫిక్గా డిస్కస్ చేసి మళ్ళీ క్రీడాలతోనూ ఇలాంటి ఆర్గనైజేషన్తో కూర్చొని ఎన్నో రిఫార్మ్స్ చేసాం. 1-2 రిఫార్మ్స్ కాదు, అన్ని రిఫార్మ్స్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 850 కోట్లు ఎక్స్ట్రాగా రాష్ట్రానికి వచ్చింది. 850 కోట్లు వచ్చిందంటే ఎంత రిఫార్మ్స్ చేసాం. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత రిఫార్మ్ చేసాం దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎక్స్పో పెట్టడం వల్ల, మెయిన్గా ఇలాంటి ఎక్స్పోస్ పెట్టడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు. అయితే కొందరికి అవగాహన ఉండొచ్చు, కొందరికి అవగాహన లేకుండా ఉండొచ్చు. ఇలాంటివి పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళతో డిస్కస్ చేయటం వల్ల ఎలాంటి క్వాలిటీ అని కానీ ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి, ఎలాంటి ఫ్లోరింగ్ ఉండాలా. పల్నాడు జిల్లా మాచివరం మండలం గోవిందాపురానికి చెందిన బీటెక్ విద్యార్థిని నాగమల్లేశ్వరి కష్టాలను చూసి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెల్లించారు. తల్లిదండ్రులు లేక తాత సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్న నాగమల్లేశ్వరికి విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఎమ్మెల్యే అపన్నహస్తం అందించారు. బీటెక్ పూర్తి చేసేందుకు అవసరమైన 3,70,000 రూపాయల ఫీజును తానే చెల్లిస్తా అని హామీ ఇచ్చారు. విద్యార్థినికి తొలుత 50,000 రూపాయల ఆర్థిక సాయం అందచేసి ఎమ్మెల్యే ఎరపతినేని ధైర్యం చెప్పారు. ఉన్నత విద్యను పూర్తి చేసి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని నాగమల్లేశ్వరికి సూచించారు. తన చదువుకు అండగా నిలిచి అపన్నహస్తం అందించిన ఎమ్మెల్యేని విద్యార్థిని నాగమల్లేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. కాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, 50,000 ఆయన చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కొండవైన నాగమల్లేశ్వరి, మాది గోవిందాపురం. నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. సార్ మాకు హెల్ప్ చేశారు. ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. సార్ని ఎప్పటి నుంచో కలవాలని ట్రై చేశాం, కానీ ఇప్పటికి కుదిరింది. సారే నా కోసం అక్కడి నుంచి నా కోసం వచ్చారు సార్. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ సార్.
సార్ ఇప్పుడు నా ఫీజు పెండింగ్ ఉంటే సారే క్లియర్ చేస్తా అని చెప్పారు మొత్తం. సెకండ్ ఇయర్‌ది 1,66,000 మొత్తం పెండింగ్ ఉంది. ఫోర్త్ ఇయర్‌ది కూడా 1,50,000 ఉంది. మొత్తం సారే కడతా అని చెప్పారు. సార్ మా ఊరికి ఎంతో చేశారు. సార్‌ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. కుటుంబ ఖర్చులకి 50,000 ఇచ్చారు సార్. చాలా బట్టలు పెట్టారు. మా తాతయ్యకి ఫ్రూట్స్ తెచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గ్రామ ప్రజలందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు సార్ మీరు మా ఎమ్మెల్యేగా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చేసింది ఇంత అనుకోండి, మాకు చేసింది ఏ ఊరికి చేయాల, మా ఊరికి చేసిన సాయం అని చేసాడు ఆయన. ఆ? మాకు లిఫ్ట్ ఆర్డర్ ఇచ్చిండు, పుస్తకాలు కట్టిండు, అక్కడ బడి కట్టిండు, ఇక్కడ బడి కట్టిండు, రోడ్డు పోపించిండు, కాలువలు తీసిండు. ఎన్ని ఆయన చేసిందేగా. ఎవరు చేసిండు మాకు ఇంతవరకు? ఒక ఏడు జంగంలోకి పోయి వీళ్ళందరూ పోయి చేస్తామంటే వాళ్ళు ఏం చేసారు? ఆగో మా వాళ్ళందరూ పట్టుపోయి రాయలకెళ్ళి నేను అయ్యాల అసలు బోను పోరా. అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిని హత్య చేయించి మృతదేహాన్ని మూటలో కట్టి హైవేపై పడేసిన ఘటన కలకలం రేపింది. డిష్ కాలనీలో సుబ్బయ్య అనుమానాస్పద మృతి కేసుగా మొదలైన వ్యవహారం పోలీసుల దర్యాప్తులో హత్య కేసుగా మారింది. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, అనుమానాస్పద వాహనాల కదలికలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. సుబ్బయ్యను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని మూటలో కట్టి వాహనంలో తీసుకువెళ్లి హైవేపై పడేసినట్లుగా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. భర్తను హత్య చేయడానికి భార్య పక్కా ప్రణాళిక వేసినట్లుగా, ఈ కుట్రలో ఆమె కుమారుడికి పాత్ర కూడా ఉన్నట్లుగా విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మా ఇంట్లో కూడా ఇంతవరకు తెలియదు. ఈ దినము పులిచెర్ల మండలము చితలవారిపల్లి గ్రామం సంబంధించిన కృష్ణయ్య అనే వ్యక్తి మన పీలేరు పోలీస్ స్టేషన్కి రాబడి అతని కుమారుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని 47 years డిష్ కాలనీలో ఉంటాడు. పీలేరు టౌన్ డిష్ కాలనీలో నివాసం ఉంటాడు. అతను ఇద్దరిని మన పీలేరు తిరుపతి రోడ్లో అతను రక్తగాయాలతో చనిపోయి ఉండగా అతనికి సమాచారం వచ్చి తండ్రికి, వాళ్ళ కొడుకు కోడలికి, తర్వాత కుమారునికి కూడా ఫోన్లు చేస్తుంటే ఉదయం నుండి కూడా వాళ్ళ అందుబాటులో రానందువలన ఆ డిష్ కాలనీలో ఉన్న కొడుకు ఇంటిపై చూస్తే ఇల్లు లాక్ చేయబడి ఉన్నట్టు తెలిపడం జరిగింది. తర్వాత దాంట్లో భాగంగా వాళ్ళు అనుమానము కొడుకు అంటే అటు వాళ్ళ కోడలు ఉమాదేవి మీదనే వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తూ కొడుకు కోడలు చాలా రోజుల నుంచి గొడవ పడుతున్నారని, ఆ విషయంలో తన కొడుకు సుబ్రహ్మణ్యం రక్తగాయంతో చనిపోయి మరణించేదానికి అతని చావుకి వాళ్ళ కోడలు ఉమాదేవే కారణం అని చెప్పి ఈరోజు పీలేరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది 302, 201 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో శవ పంచనామా చేసి తర్వాత బాడీని కూడా పోస్ట్మార్టం పంపడం జరిగింది. దీంట్లో భాగంగా మా యొక్క పీలేరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది దర్యాప్తు అనేది జరుగుతుంది. దీంట్లో వాస్తవంగా ఏం జరిగింది, దీని కారకులు ఎవరు అనేది దర్యాప్తులో. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాటర్ లైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన పైపులు కూలిపడడంతో 6 ఏళ్ల చిన్నారి అలావాలే మృతి చెందాడు. ఆడుకుంటున్న సమయంలో ఒకసారిగా పైపులు వాలడమే పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంట ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.